ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని మేమైతే బాగున్నాము. మా గెట్ టుగెదర్ పార్టీ కోసం అయితే చాలా ఇయర్స్ తర్వాత వెయిట్ చేసామన్నమాట. కొన్ని నెలల నుంచి అనుకుంటున్నాం కదా, నేను కూడా వీడియోస్లో పెడుతున్నాను, అలాగే చెప్తున్నాను కదా. ఫైనల్లీ అయితే గెట్ టుగెదర్ పార్టీ అయితే అయిపోయింది. ఈరోజు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, మీరందరూ కూడా చూసి చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అందరితోటి, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసాము కాబట్టి అందరము చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మా సార్స్కి టీచర్స్కి అందరికీ కూడా ఇలాగా వెల్కమ్ చెప్తున్నారనమాట. ఒక్కొక్కరికి సార్స్కి టీచర్స్కి అందరినీ కూడా అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అయితే కనుక. ఇంకా అంటే ఎవరు సెక్షన్కి టీచర్స్ ఉంటారు కదా, క్లాస్ టీచర్స్ ఉంటారు కదా, అలాగే ఏ క్లాస్ టీచర్ వాళ్ళు ఆ క్లాస్ టీచర్కి వెళ్ళి ఇలాగా వెల్కమ్ అయితే చెప్తున్నారు. ఇంకా నేనైతే వాయిస్ అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను, మీకు చెప్తూ ఉంటాను ఏం జరుగుతుంది ఏంటి అనేసి. అని వీడియోని అయితే ఫుల్గా చూడండి, చాలా ఎంజాయ్ చేసాము. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. రాజేష్ అలియాస్ టిల్లు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాజేష్ ఎవరైనా వెళ్ళొచ్చు, ఆల్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళొచ్చు. గర్ల్స్ మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ప్లీజ్. పీర్కొండ సార్ వచ్చేసేయండి. వెల్కమ్ స్టేజ్. పీటీ సార్ కమాన్ టు ద డాన్స్. కొంచెం క్లాస్ గట్టిగా కొట్టండి పీటీ సార్ కి. 1 2 1 2 3 కమాన్ గట్టిగా. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పీటీ సార్ కి మొక్కనివ్వచ్చు. అందరూ రండి, ఇచ్చిన వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళండి, ఇవ్వని వాళ్ళు కొంచెం ముందరికి రండి ప్లీజ్. అందరు ఆహ్వానితులే, దయచేసి ఇచ్చిన వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ కొంచెం వెనక్కి వెళ్తారా మీరు? కొంచెం ఈ గర్ల్స్ని కూడా ఛాన్స్ ఇద్దాం. ఈ మొక్కనిచ్చి, ఈ మొక్కే రేపటి భవిష్యత్తు. వేరే మీద రావాల్సిందిగా కోరుతున్నాము. గట్టిగా వినబడట్లేదు. 1 2 1 2 3 గట్టిగా కొట్టండి. మీరు కూడా వెళ్ళండి. మీరు వస్తున్నా పని. అరే పారా ఎంగల్ బా. సో ఇక్కడ ఏంటంటే అందరికీ టీచర్స్కి అందరికీ వెల్కమ్ అయిపోయిన తర్వాత చిన్న ప్రోగ్రామ్, చిన్న గేమ్ లాగా పెట్టారనమాట. అది ఏమంటే టీచర్స్కి అందరికీ చిన్న పొడుపు కథలు లాంటివి అడిగారు. ఎందుకంటే మాకు స్కూల్లో మాకు అప్పుడప్పుడు ఇలాగ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారు కదా, మేము కూడా అలాగే చిన్న క్విజ్ గేమ్ లాగా పెట్టారనమాట. టీచర్స్ కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి టీచర్స్ సమాధానం చెప్పిన వాళ్ళకి చాక్లెట్స్ అయితే అరేంజ్ చేశారు. అవేంటో చాలా ఫన్నీగా ఉన్నాయి, అవేంటో మీరు కూడా వినండి. ఇంకొకసారి కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, ఏమిటది? ఆన్సర్స్ మాత్రం చూడకండి, నా దగ్గర ఉన్నాయి. 10 seconds. ఆన్సర్ ఏంటో ఐస్ కావాలి.
హిందీ పండిట్ అనిపించారు మీరు. నెక్స్ట్ 5 సంవత్సరాల బాబు 3 సంవత్సరాల పాపని ఎత్తుకుంటాడు. ఆ బాబుకి ఆ పాప ఏమవుతుంది? ఆ పాప ఆ బాబుకు ఏమవుతుంది? మీరు టీచర్ లెవెల్లో ఆలోచించద్దు, స్టూడెంట్స్ లెవెల్లో ఆలోచించాలి ఆన్సర్స్ కి. గౌరీ సార్ నో. సూపర్ సార్, క్లోజ్ ఆన్సర్. సూపర్. క్లాస్ గైస్, మన లెవెల్లో ఆలోచించి చెప్తున్నారు టీచర్స్. వయసులో చిన్నది అంతే. సో ఆన్సర్ శ్రద్ధగా వినండి. ఆన్సర్ వినట్లేదు మీరు. సార్ చెప్పారు, మీరు వినట్లేదు, క్లాప్స్ కొట్టట్లేదు. సో సార్ చెప్పినప్పుడు కొంచెం శ్రద్ధగా. నెక్స్ట్, ఉత్తరం దక్షిణంకి గల తేడాలు ఏంటి? వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్? ఉత్తరంకి దక్షిణంకి గల తేడా. ఇది తెలుగులోనే ఆలోచించండి. ప్రశ్న తెలుగులోనే, జవాబు గమ్మత్తుగా ఉంటుంది. చెప్తారంట ఒకసారి స్టేజ్. ఉత్తరాలు పంపిస్తాము, దక్షిణాలు ఇస్తారు. సూపర్ మ్యామ్, సూపర్ ఆన్సర్. అందరు గట్టిగా చెప్పట్లు. ఏం కావాలో తెచ్చుకుంటావా? వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటావా? అంకుల్ కూడా వెళ్ళి తెచ్చుకుంటావా? ఒక గీతని చెరపకుండా చిన్న గీతని పెద్ద గీతగా ఎలా చేయాలో చెప్పండి. పక్కనే పెద్ద గీత గీయాలి. చిన్న గీత పక్కనే పెద్ద గీత గీయాలి. పైన పెద్దది గీస్తే ఇది చిన్నది అవుతుంది. ఓ థ్యాంక్స్ సార్, సూపర్. కృష్ణమూర్తి సార్, కంగ్రాచులేషన్స్. సో మేడం అందరూ చెప్పారు, అన్నమ్మ మేడం కూడా చెప్పారు, పవన్ సార్ కూడా చెప్పారు, కృష్ణమూర్తి సార్ కూడా చెప్పారు. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మ్యామ్ 2007-08 అంటే మా టైంలో చేసిన ప్రతి ఈవెంట్స్లో మీకు కనిపించిన ఒకే టీచర్ చెప్పండి. ఫోటోగ్రఫీ తోటి, కెమెరా తోటి ఎవరో గెస్ట్ చేయండి. కరెక్ట్ గెస్ట్కి చాక్లెట్. మా టైంలో చేసిన ఈవెంట్స్లలో ఒక్క టీచర్ ఎక్కువగా కనిపిస్తూ ఉండుంటారు మీకు. నారా సార్ కాకుండా కెమెరాతో మ్యామ్. పవన్ ఏమంటారు? పవన్ సరేనా? అవునంటారా? ఎస్, పవన్ సరే రాశాను నేనైతే. ఆర్ స్కూల్ అఫీషియల్ ఫోటోగ్రాఫర్స్. అండ్ చాలా ఒక ప్లీజ్ చెప్పండి. పవన్ సార్. ఆ సార్ ఫొటోస్ 17 సంవత్సరం తీశారు మా సెక్షన్ కి ఎస్పెషల్లీ. ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా నా తోటి పూర్వ క్లాస్మేట్స్ అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు కొంచెం గట్టిగా అందరు వినాలి కదా. మీ అందరినీ చాలా కాలం తర్వాత చూస్తాం, చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంతమంది టీచర్స్ మిస్ అయ్యారు, వాళ్ళు కూడా కవర్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. నాకు యూసుఫ్ కూడా స్కూల్ అనేది చాలా ప్రత్యేకం. IIITలో చదివాను, అదేవిధంగా IITలో చదివాను. బట్ ఈ స్కూల్లో నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీనివల్ల ఇప్పటికీ కూడా మనం ఇలా కలవగలుగుతున్నాము. అందరూ కూడా, ప్రతి స్టూడెంట్ కూడా టీచర్స్ అంటే చాలా అభిమానిస్తారు. పవన్ సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి పీర్కొండ సారు, ఆయన మరి స్పోర్ట్స్ ఆయన వచ్చిన తర్వాత ఏంటి, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా ఆయన వచ్చిన తర్వాత స్పోర్ట్స్ ఎలా ఉండే, ఆయన ముందు స్పోర్ట్స్ ఎలా ఉండే, వీళ్ళందరినీ చూస్తే అర్థమవుతుంది. హిందీ మేడం ఛాన్స్ ఉంటాను మేడం. మరి సెలబ్రిటీ, అప్పటి నుంచి కూడా సెలబ్రిటీ, ఇప్పుడు కూడా స్టిల్ సెలబ్రిటీ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. లీనా మేడం ఏంటి ఇంత లేటు? ఒకసారి లీనా మేడం కోసం, విజయశ్రీ మేడం కోసం కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. బి సెక్షన్ అమ్మాయిలు, మా హసీనా వల్ల నేనేమో పెట్టానంటే వచ్చి నన్ను పిలిచి మరి పెట్టింది. మరి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వందనాలు. కృష్ణమూర్తి సార్, మ్యాథ్స్ ప్రభాకర్ సార్, NCC సార్, మాకైతే
మా గురించి చెప్పుకోవడం మర్చిపోయాం మేము. నేను బీఎస్సీ కంప్యూటర్ చేశాను, లా చేశాను, మరి పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. 10 years సర్వీస్ అయింది. అందులో భాగంగా మరి మా ప్రభాకర్ సారు మాకు ఎంతగానో ఉపయోగపడ్డారు. ఆ యూనిఫామ్ చెప్పట్లేదు మాకు చాలా సహకరించిందని చెప్తున్నాను. మరి మా కృష్ణమూర్తి సారు, మ్యాథ్స్ సారు మంచి, మేము ఎంత అల్లరి చేసినా కానీ మమ్మల్ని తిట్టకుండా ఆ లెక్కలు ఓపిక చెప్పి బాగా తెప్పించారు. ఫార్ములాస్. మా క్లాస్ టీచర్ గురించి మర్చిపోయాము, నరసింహ సార్, మా క్లాస్ సారు. గట్టిగా చెప్పట్లేదు నరసింహ సార్కి. నరసింహ సార్ మమ్మల్ని ఎంతో ఒబీడియంట్గా మమ్మల్ని అందరూ కూడా చక్కగా కాపాడి ఆ 10th క్లాస్ ముందుకు నెట్టడము, ఎన్ని తప్పులు చేసి అని కంట్రోల్ చేసి మమ్మల్ని ముందుకు చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. మరి ఇంకొకరి గురించి కూడా చెప్పాలి, ఆమె లేదు, సురేఖ టీచరు. తెలుగులో 96 వచ్చినాయి నాకు. ఎవరికి రాలేదు అనుకుంటున్నాను నేను, మేబీ. ఆమె మైక్ కట్ చేసేయండి. చేసా అయిపోయింది. జయలక్ష్మికి 98 వచ్చాయంట. మరి పిలవగానే వచ్చిన టీచర్లందరూ కూడా మరి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా ఎంజాయ్ చేసి చెప్పా సార్, సాంగ్ పెడితే ఖచ్చితంగా సాంగ్ డాన్స్ చేస్తాను. డోంట్ వరీ. అరే తమ్ముడు సాంగ్ పెట్టారు, చిన్న సాంగ్ టీచర్ల కోసం. ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం జాగ్రత్త. అమ్మా నేను ఇక్కడ కూర్చొని మాట్లాడతాను. లేదు అంటే ఒక ఎంటర్టైనింగ్ టాలెంట్ షో అనుకున్నా కానీ వద్దులేండి, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది చేయలేకపోతున్నాం. సో అగైన్ గెస్ హూ ఐ యామ్. సో హింట్స్ ఇస్తాను, ఎవరికి తడితే వాళ్ళు చెప్పేయండి, చాక్లెట్ తీసుకెళ్ళిపోండి. సో ఐఎమ్ ఫ్రమ్ బెంగాల్. First hint, I am from Bengal. I am a left-hand batsman. My wife is a classical dancer. Who am I? Yes, Pawan sir. గంగూలీ, సౌరవ్ గంగూలీ. జయ ఆప్షన్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఆప్షన్స్. ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని నేను హిందీ మూవీ అయినా ఒక సౌత్ ఇండియన్, వన్ ఆఫ్ ద హీరోస్ వాజ్ సౌత్ ఇండియన్ హీరో. మ్యూజిక్ చేసింది ఏఆర్ రెహమాన్. ఓకే, క్రౌడ్ కూడా చెప్పచ్చు, చాలా పాపులర్ 2006-07 టైంలో వచ్చిన ఆమీర్ ఖాన్ మూవీ. గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు కూడా చెప్పచ్చు. అక్కడ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. నో సౌత్ ఇండియన్ హీరో ఉన్నాడు అన్న, లగాన్ లో లేరు కదా సౌత్ ఇండియన్ హీరో. సవన్ అరుంధతి చెప్పండి ఒకసారి. అక్కడ గర్ల్స్ లో అరుంధతి చెప్తానంట. నాట్ కోయి మిల్ గయా, నాట్ లగాన్, తారే జమీన్ పర్. 5 హీరోస్ ఉంటారు అందులో. అనాల్ కాదు, 5 హీరోస్, ఒకరు సౌత్ ఇండియన్ హీరో. కంగ్రాచులేషన్ మురళి. Rande Basanti sir. So one more question. Over. చెప్పావు కదా. ఇది ప్రతి టీచర్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, కంపల్సరీ ఆన్సర్ చేయాలి. అయ్యా మైక్ నాన్న, మైక్. ఇంగ్లీష్లో అడుగుతాను, నాకు ఇంగ్లీష్లోనే వచ్చింది ప్రింట్ అవుట్. సార్, డిడ్ యూ ఎవర్ హ్యావ్ అ సీక్రెట్ నిక్ నేమ్ ఫర్ అవర్ క్లాస్? ఎనీ ఆఫ్ అవర్ క్లాస్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ క్లాసెస్, ఎనీ నిక్ నేమ్? చంటి క్లాస్. ఫర్ విచ్ క్లాస్ సార్? 8th క్లాస్ వాళ్ళని చంటి క్లాస్ గా పిలిచే వాళ్ళ మీరు? ఓకే, నైస్. Sir, what was the most creative excuse you ever heard for missing homework for a student? Anything that you remember of? అది హోంవర్క్ ఎవరైనా చేయలేదంటే వాళ్ళు 5th క్లాస్ లో సూపర్ మ్యాన్. సూపర్ మ్యాన్, థ్యాంక్ యూ సార్. మ్యామ్, జస్ట్ ఎస్ ఆర్ నో చెప్తే చాలు మ్యామ్. డిడ్ యూ ఎవర్ క్యాచ్ us doing something funny but decided to let it aside? Have you ever done that? Just తెలుగు, తెలుగు హిందీ కాకుండా వేరే లెక్చర్ చెప్పాలి అంటే ఏం చెప్పడానికి కంఫర్ట్గా ఉంటుంది సార్ మ్యామ్ మీరు? I mean, Hindi kaakunda, which is other subject that is your favorite one? Telugu?
సమ్మేళనం ఒకసారి అనగా ప్లీజ్. పూర్వ విద్యార్థుల సమ్మేళనం. థ్యాంక్ యూ. సో స్వీట్ ఆఫ్ యూ. లీనా మ్యామ్, which subject you would frequently pass on to? మా సెక్షన్లో అయితే కృష్ణమూర్తి సార్ క్లాసెస్ అన్నీ తీసేసుకునే వాళ్ళం మేము, పీటీ సార్ కానీ అవదత్ టీచర్స్. అలా మీరు ఎవరికైనా పాస్ ఆన్ చేయాలంటే ఏ సబ్జెక్ట్కి ఎక్కువ పాస్ ఆన్ చేసేవాళ్ళు మీ క్లాస్ని? Actually, I didn't handle your batch actually. Yes, unfortunately. But maybe PT period or no, I think maybe ikkada kaadu, maybe other school. Neerkonda sir knows PT period is not possible. Maybe anyone who is absent, like I used to take substitution, like whatever it is, whatever class it is. Great, thank you. Let's pass it because I didn't handle your batch. I can't answer your particular question. And thanks మ్యామ్. మ్యామ్ విజయశ్రీ మ్యామ్, మీరు ఒక ప్రాబ్లం ఒక సమ్ బాగా ప్రిపేర్ అయిపోయి అది టీచ్ చేద్దామని వచ్చి మా వాళ్ళ గోలకి డిస్ట్రాక్ట్ అయిపోయి వేరేది ఏదన్నా చెప్పిన రోజులు ఉన్నాయా? అంటే డిస్ట్రాక్ట్ అయిన రోజులు ఉన్నాయా లేదా మ్యామ్? అంత తొందరగా డిస్ట్రాక్ట్ అవ్వను. ఓకే, ముందు డిస్ట్రాక్ట్ అయినా ఒక్క 2 minutes పక్క పెడతాను, తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వచ్చేస్తాను. సూపర్ మ్యామ్, సూపర్. సురేఖ మ్యామ్, తెలుగులో మీరు కఠినంగా భావించే విషయం ఏదైనా ఉందా? అంటే ఏదైనా పలకడానికి కానీ ఏదైనా కఠినంగా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మనకున్న కరికులంలో, మనకున్న సబ్జెక్ట్ లెసన్స్లో కానీ వేటిల్లో అయినా కానీ? లేదు, ఇప్పుడైతే ఒకసారి కూడా కాలేదు. వావ్, సూపర్ మ్యామ్, సూపర్. మీరేమన్నా నాకు తెలుగులో 98 వచ్చాయి, దానికి కారణం లేదు మీరే. మాతృభాష తెలుగు ప్రౌడ్లీ ఇప్పుడు మన పిల్లలకి తెలుగు సబ్జెక్ట్ లేదు మ్యామ్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు వెళ్ళే ప్లే స్కూల్లో కానీ ఏదైనా కానీ నేను మాత్రం టీచర్ వైపు చూస్తున్నాను. అరే నన్ను కాదురా చూడాల్సింది బోర్డుని అని చెప్పేసానంటే క్లాస్ గట్టిగా జోకే. నాకు టీచర్ చూడగానే మళ్ళీ అది గుర్తొచ్చింది. బట్ మీరు అనుకున్నంత విధులు అయితే లేదు మేడం. అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నేను కూడా దేవుడి దయ వల్ల యాక్చువల్లీ స్కూల్తో నాకు అనుబంధం జస్ట్ 8 నెలలు మాత్రమే. ఎందుకంటే నేను 9th వరకు విలేజ్లోనే చదివినాను మా ఊర్లో. సో హైదరాబాద్కి కొత్తలో వచ్చాము. వచ్చినప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు. ఇక్కడ విచ్చేసిన మా గురువులందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ముందుగా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇంత ఇదిగా మనకి ఛాన్స్ ఇచ్చిన ఈరోజు ఆదివారం చేసుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ చేసిన ఆమెకి చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఇలా ఫంక్షన్ చేసుకోవడానికి మన గురువులందరూ ఇక్కడికి వచ్చినందుకు, వాళ్ళ టైంని ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ ఆ గురువులందరికీ. ఇంకా నా గురించి చెప్పాలంటే నేను హసీనా, బి సెక్షన్, మా క్లాస్ టీచర్ విజయశ్రీ టీచర్. చాలా చాలా ఆనందంగా ఉంది మేము ఇలా రావడం, ఇలా ఇంకో అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడము. ఇది మాత్రం ఈరోజు మనకి అనుకుంటున్నాను. మేమందరం ఇప్పుడు చిన్న పిల్లలు అయిపోయాం, మా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాం మేము. స్టడీస్లో అయితే నేను పెద్దగా చదవలేదు, ఇంటర్మీడియట్ వరకు చదివాను, తర్వాత టీచింగ్ చేశాను, మ్యారేజ్ అయింది, ఇప్పుడు హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యాను. నేను చిన్నగా మా టీచర్స్తో ఒక నాకు మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా విజయశ్రీ టీచర్ పాఠాలే కాకుండా ఓకే స్టడీసే కాకుండా మాకు ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేసేవారు, మాకు సజెషన్స్ ఇచ్చేవారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, చాలా బాగా హెల్ప్ చేశారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా టీచర్కే చెప్పేవాళ్ళం మేము, ఇలా అని అని. చాలా 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 థ్యాంక్స్. మా లైఫ్లో ఏదైనా పాయింట్ వస్తే మేము కంపల్సరీ గుర్తు చేసుకుంటున్నాం మేము, మా టీచర్ చెప్పేవారు కదా ఇలా అని అని. ఇప్పుడు మా పిల్లలకి మేము నేర్పిస్తున్నాము ఇలా అని. చాలా ఇంకోటి పవన్ సార్ గురించి ఒకటి చెప్పాలి నేను. 10th క్లాస్లో స్పెషల్ క్లాస్ పెట్టారు సార్, 10:30కి రమ్మన్నారు సార్. ప్రతిసారి టైంకి వచ్చేసాను, ఆ రోజు ఒక్క 5 minutes లేట్ అయింది సార్, నన్ను బయట నుంచో పెట్టారు అంటాను. అప్పటి నుంచి
తొందరగా వచ్చావు అన్నారు. జస్ట్ షేర్ చేసుకున్నాను సార్, మామూలుగా నా మెమరీ షేర్ చేసుకున్నాను. అదే ఓకే ఓకే ఓకే. ఇంకా మేము ఇప్పుడు గ్రూపులు కలవడానికి కారణం మా సెక్షన్లో విజయదుర్గ అని ఆమెను ఒక్కసారి రావాల్సిన కోరుతున్నాను. బి సెక్షన్ మేము అందరం కలిసాము. ఆమెని మా అందరినీ గ్యాదర్ చేసింది. మా అందరి ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇది వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసింది విజయ అనే. ఈమె వల్లే మేము అందరం కలిసాము. ఇంకోటి మా జగదీష్, జగదీష్ కి చెప్తున్నా. మా బి సెక్షన్ తరఫు నుంచి నేను చెప్తున్నాను, జగదీషే మా అందరినీ గ్యాదర్ చేసి ఇప్పుడు ఫంక్షన్ కి రావడానికి బాగా ఇది చేసింది జగదీషే. చాలా చాలా థ్యాంక్స్ జగదీష్. ఇప్పుడు మేము ఇలా చేసుకుంటున్నామంటే ఇప్పుడు జగదీష్ ఇంకా విజయ వల్లే. చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన మా గురువులందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శాలువా ప్రదర్శన. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మమ్మల్ని థ్యాంక్ యూ. లక్నో నుంచి వచ్చిందా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సంతోషి. థ్యాంక్ యూ ఆల్. అందరూ ఇక్కడికి వచ్చి సంతోషాన్ని అందరం పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నమ్మ టీచర్ గారు దయచేసి కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాము. సార్ వాళ్ళందరూ దయచేసి అందరూ కలిసినట్టుగా. ఓన్లీ టీచర్స్ అండ్ సార్సే పైన స్టేజ్ మీద ఉండాలి. స్టూడెంట్స్ అందరూ కిందికి వచ్చేసేయండి. ఓన్లీ అన్నమ్మ మేడం ముందర ఉండండి. ప్రధానోపాధ్యాయులు గారు అప్పుడు అందరూ లేచి నిలబడండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు. 1 2 1 2 3 1 2 1 2 3 కమ్ ఆన్ గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 3. గట్టిగా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 come on 1 2 1 2 3 1 1. మహేష్ అండ్ జగదీష్, నరేష్, శివయ్య రండి ఇక్కడికి. రాజేష్ అలియాస్ టిల్లు ఎక్కడ? స్టేజ్ మీదకి రండి. సాంగ్స్ పెట్టండి. భయ్యా సాంగ్స్, భయ్యా లో సాంగ్స్ ప్లీజ్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. జగదీష్ బి సెక్షన్ అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. నాకు చాలా చాలా రిక్వెస్ట్ వచ్చాయి. ఇది ఏదో నేను ఖచ్చితంగా చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. ఈ సన్మానం గురించి ప్రత్యేకంగా టీచర్ వాళ్ళు దిగుతారు, బ్యాక్ సైడ్ చేస్తారు. అవునా? యా ఫైనలీ మా అందరి ఫేవరెట్ మా క్లాస్ టీచర్ విజయలక్ష్మి టీచర్కి అయితే సన్మానం అయితే చేసేస్తున్నాము. ఇంకా మా టీచర్ చెప్పే క్లాసెస్ ఎంత మంచిగా ఉంటాయో అంతే, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో అలాగే మా టీచర్ చెప్పే మాటలు కూడా అంతే బాగుంటాయి అనమాట. అంటే అన్ని మంచి విషయాలు చెప్తారు. ఇప్పుడు క్లాసెసే కాకుండా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేస్తే ఇలా చేయాలి, అలా చేయాలని చాలా చాలా మంచి విషయాలు కూడా చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే మంచి స్పీచ్ కూడా ఇచ్చారు ఈరోజు అయితే. అది నేను షార్ట్ వీడియోలో పెడతాను, మీకు చూడండి. ఇందులో కూడా యాడ్ చేస్తాను కొంచెము. ఎందుకంటే టీచర్స్ ఎప్పుడు చెప్పే పాఠాలే కాకుండా మంచి విషయాలు కూడా వినడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని కొడుతుంటే చాలామంది
చాలామంది కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు కదా. సో ఆ విషయం గురించి టీచర్ అయితే మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే పిల్లలకి బెత్తం వాడకపోతే వాళ్ళు పాడైపోతారు, తర్వాత మనము బాధపడాల్సి వస్తుంది కదా. అందుకోసం అనేసి టీచర్ చెప్పిన స్పీచ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే ఈరోజు. तो पार्टी शुरू हुई है. Yes. All teachers. Photograph. Only girls. Smile. Smile, please. నవ్వాలి తప్పదు. కోరుకుంటున్నాము. కాకపోతే ఒక్క విషయం మీరు ఇక మీకు మేము నేర్పించాల్సినంత ఏమీ లేదు. కాకపోతే చిన్న సజెషను, మీ పిల్లలందరినీ సెన్సిటివ్గా తయారు చేయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా, అందరికీ ఒకరో ఇద్దరో పిల్లలు ఉండడం వల్ల వాళ్ళని తిట్టొద్దు చెయ్యొద్దు అనేసి మీరు కూడా టీచర్స్ దగ్గరికి వెళ్ళేసి చెప్తున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా సెన్సిటివ్గా తయారయ్యి ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే వాళ్ళు చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే అందరూ వాళ్ళని ఫోన్స్ నుంచి, ఇందాక పవన్ సార్ చెప్పారు, మీకందరికీ ఆ టైంలో ఫోన్స్ లేకపోవడం వల్ల టీచర్స్ మాటలు మీరు అందరు విని పైకి వచ్చారు. ఇప్పుడు పిల్లలకి అందరికి ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎంతసేపు పేరెంట్స్తో మాట్లాడడానికి కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ అలాంటివి ఏమీ యాక్టివిటీస్ ఉండట్లేదు. ఎంతసేపు ఫోన్లో చాటింగ్, వాళ్ళ మధ్య సంబంధాలు అనేవి సరిగ్గా లేవు. అన్ని ఫోన్స్ మీదే జరిగిపోతున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. మీరు ఇప్పుడు టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళు ఫ్యూచర్లో మీతో టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. అందుగురించే మీరందరూ కూడా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే తిట్టండి, వాళ్ళని గట్టిగా తయారు చేయండి. ఎవరైనా బయటి వాళ్ళు తిట్టినప్పుడు వాళ్ళు బాధపడకుండా దాన్ని పాజిటివ్గా
పాజిటివ్గా తీసుకొని దాన్ని ఒక లెసన్గా తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు చూడండి. కానీ సెన్సిటివ్ డెసిషన్స్ తీసేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టేటట్టు మాత్రం చూడకండి. పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి. అదొక్క సజెషనే నేను ఇస్తున్నాను. మేము ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. మీరందరూ బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అందరూ చాలా బాగుండాలి. మీ ఫ్యామిలీస్తో సంతోషంగా ఉంటే చాలు. థ్యాంక్ యూ మ్యామ్. माइक लो పెట్టేస్తే క్లాస్. गुड इवनिंग चिल्ड्रन. हिंदी में बोलूं तेलुगु में बोलूं? नहीं तुम लोग तेलुगु हिंदी समझ में आ रही है अब? तो हिंदी में ही बोलती हूँ. ठीक है. ओके. तो अब तक इतने साल के बाद में 15-16 साल 20 साल के बाद में याद रख के बुलाना कोई छोटी बात नहीं है. बहुत बड़ी बात है टीचर्स को याद रखना. जैसे कि हम लोग भी पढ़े हमारे स्कूल में, लेकिन हम लोग सिर्फ याद करते थे हाँ हमारे वो टीचर ऐसे थे, वो टीचर ऐसे थे, लेकिन हम लोग कभी भी ऐसा सोचे भी नहीं. लेकिन तुम लोगों ने सोचा है, उसके लिए तुम सबको भी मेरा बहुत बहुत धन्यवाद. और आप लोगों को देख कर मुझे इतनी खुशी हुई कि अच्छे अच्छे पोजीशन पे हो. हाँ कभी हम लोग समझते थे कि इसको पढ़ना ही ఉంటాం కాబట్టి మనము నిత్య విద్యార్థులము. జీవితంలో ప్రతిదీ ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామనంటే విద్యార్థి లెర్నింగ్ ఎప్పుడు కూడా ఆపకూడదు. ఏదో ఒకటి చదువుతూ ఏదో ఒకటి కొత్తది చేస్తూ ఉండాలి. ఆ విధంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మా ఎదురుగా చిన్న చిన్న పిల్లలుగా పెరిగి మరి చక్కటి ఫలభరితమైనటువంటి మరి మీ యొక్క జీవితాలను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా అభివృద్ధి చెందారు అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ తల్లిదండ్రుల కంటే కూడా ఆనందపడేది ఎవరమంటే టీచర్స్మే. మీ యొక్క ఉన్నతిని ఎప్పుడు కూడా కోరుకునేవాళ్ళు. కాబట్టి మొక్క నాటినప్పుడు రోజు దాని వైపు చూస్తాం, గమనిస్తాం. దేనికోసం? కొత్తకు వస్తుందేమో, లేక మొగ్గ వస్తుందా లేదా, ఆ మొగ్గ ఎప్పుడు పువ్వుగా వికసిస్తుందా లేదా అని రోజు ఎదురు చూస్తూ ఉంటాం. అది ఆ విధంగా పెరుగుతూ ఉంటే ఏమొస్తుంది మనకి? నేను నాటిన మొక్క మరి అది దినదినము అభివృద్ధి చెంది చక్కగా వికసిస్తుంది అనేటువంటి సంతోషము మనకు ఉంటుంది. అదే విధమైనటువంటి సంతోషం ఈరోజు మాకు మీరు అందరూ అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకుని ఈ విధంగా మరి మమ్మల్ని అందరినీ కూడా మా టీచర్స్ అందరినీ కూడా చక్కగా సన్మానించి మీ యొక్క ఆదరాభిమానాలు ప్రేమను మేమైతే మిమ్మల్ని తిట్టరు, కొట్టకుండా ఎవరు కూడా సరెవరు. అవునా? బెత్తము వాడని తండ్రి బిడ్డకు విరోధి. आज पोजीशन पे भी है क्योंकि टीचर्स की मार भी खाए, टीचर की डांट भी खाए, टीचर को रिस्पेक्ट भी करे. लेकिन ओल्ड सिटी में थोड़ा यहाँ उतना तो बिल्कुल रिस्पेक्ट नहीं रहता बच्चों में, और मारना भी नहीं. पेरेंट्स आ जाते, दूसरे दिन पेरेंट आया कि क्यों मारे टीचर मेरे बच्चे को, देखो उंगली फूल गई, हाथ देखो लाल हो गया, क्यों मारे मेरे टीचर को, मेरे बच्चे को बोलते. तो क्या करते हैं? अब ऐसा मारे बोल के पूछे तो क्या करते? छोड़ देना पड़ता ना, फिर उसको नहीं मारते, खाली सिर्फ पढ़ाते. उसको पढ़ना है तो पढ़ता, नहीं तो नहीं पढ़ता. तो टीचर कभी भी अगर मार रहे हो तो हमारे बच्चे कोई पेरेंट्स रहते आगे बोलते बहुत मारे मेरे बेटे को, इसको हाथ पाथ तोड़ो बोलते. वो कोई एक रहता हो, लेकिन सब लोग नहीं रहते. तो इस प्रकार टीचर मतलब टीचर कभी भी किसी बच्चे के ऊपर भी अपना गुस्सा नहीं निकालते, हाँ अपनी दुश्मनी नहीं निकालते, सिर्फ उसके अच्छे के लिए ही पढ़ाते. हम लोगों को ये सब बुलाकर यहाँ पर खिलाकर इतने याद करने के लिए मैं सब लोगों को भी कोटि कोटि धन्यवाद देता हूँ. थैंक यू मैम, थैंक यू. అందరికీ శుభ సాయంత్రము. ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు మంచి ఉద్యోగాల్లో చాలా బాగా స్థిరపడినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు విద్యార్థుల ద్వారా ఎప్పుడైతే గుర్తించబడతాడో అప్పుడే ఆ ఉపాధ్యాయుడికి ఒక గర్వం అనేది ఉంటుంది. అటువంటి
సగర్వంగా మేము మా పిల్లలు అని చెప్పగలుగునే స్థాయికి మీరు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా ఏం చెప్తారులే వాళ్ళు, అక్కడ ఏమి చెప్పరు, టీచర్లు వస్తారు వెళ్తారు అనేటటువంటి భావన ఉంటుంది. కానీ అట్లా కాకుండా మీరు మాత్రం మమ్మల్ని చాలా బాగా గుర్తు చేసుకొని ఇన్నేళ్ల తర్వాత కూడా మమ్మల్ని ఈ విధంగా పిలిచి సత్కరిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఇంతటితో మీరు నేర్చుకున్నటువంటి విషయాలు పాఠశాలలో మమ్మల్ని గౌరవించడం వరకే సరిపోకుండా మీ పిల్లలకు కూడా ఆ విలువలు నేర్పిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా తెలుగు భాషను హిందీ భాషను కూడా మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఈ 2 భాషలు గుర్తుపెట్టుకుంటామో మనము జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చాలా బాగా పేరు తెచ్చుకుంటామని నా ఉద్దేశం. కాబట్టి నా ఈ సలహాని మీరందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ. ఆఫ్టర్ 17 years మీరందరూ మరి మీ లైఫ్లో అందరూ సెటిల్ అయ్యారని అనుకుంటున్నాను. మంచి పొజిషన్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని, లైఫ్లో మీరు అనుకున్నది సాధించాలని, అదేవిధంగా మీ ఫ్యామిలీ మీ పిల్లలు కూడా మీకన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. ఐ కెన్ కాల్ యువర్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చిన్న పిల్లలకు చూసినా ఇప్పుడు మీ పిల్లల్ని కూడా చూస్తున్నాను. దట్స్ అ గ్రేట్. మేము తాతలం అయిపోయినట్టే ఫీల్ అవుతుంది. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అదేవిధంగా చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 96లో నాకు జాబ్ రావడం జరిగింది. వస్తూనే అపాయింట్మెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో బుర్కల స్కూల్ ఉండేది. అప్పుడే జమ్మున్నాము, మంచిగా ఆడించాలి, ఏదో చేయాలని ఒక ఆతృత, డ్రీమ్స్ అవి. వెళ్ళిన తర్వాత రాణిగంజలో ఉర్దూ మీడియం స్కూలు. ఇంకా ఉర్దూ మనకు సరిగా రాదు, అప్పుడు హిందీ అసలు రాదు, అప్పుడు నేర్చుకోలే మరి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. సరే అట్లా 4 ఏళ్ళు గడిచిపోయింది. ఇట బూత్ బంగ్లా అనే స్కూల్ ఉంది, మీకు ఐడియా ఉండాలి అక్కడ. యా, అక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చినాను. అక్కడ చూసేసరికి 150 మంది ఉన్నారు. గ్రౌండ్లో చిన్న గ్రౌండ్ బ్యాక్ సైడ్లో ఉండేది, ఇప్పుడు పెట్రోల్ బంక్ కట్టారు. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు నా మనసులో ఈ స్కూల్లో పనిచేయాలి. దట్ వాజ్ మై డ్రీమ్. సో 2005లో ప్రమోషన్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ టు ఫస్ట్ ల్యాన్సర్ ఉర్దూ మీడియం స్కూల్, మళ్ళీ బ్లాక్. ద బెస్ట్ 11 years ఆఫ్ మై కెరియర్ ఈ స్కూల్లో చేయాలని ఒక డ్రీమ్ తోటే గడిచిపోయింది. సో 2005లో అవకాశం దొరికింది నాకు. ఎందుకనంటే మీకు తెలుసో తెలియదు, ది బెస్ట్ స్కూల్ యూసుఫ్ కూడా. అప్పుడు 90sలో అడ్మిషన్ రావాలి, ఇక్కడ చదవాలని చాలా మంది కోరిక. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ కూడా హై స్కూల్స్ లేవు మనకి. ఇప్పుడు బోరబండలో లేదు, ఇక్కడ ఉన్న ఏ స్కూల్స్లో ప్రైమరీ వరకు ఉండేది, ఇక్కడ హై స్కూల్ ఉండేది. నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు 2500 మంది పిల్లలు, దాదాపుగా 80 టీచర్స్ ఉండేదన్నమాట. సో ఫస్ట్ జాయిన్ అయినా, ఏదో చేయాలి ఆతృత వచ్చేసినాము, జాయిన్ అయినాము. ఆ 1 weekలో నాకు అర్థమైతలేదు. ఒక్కొక్కటి గడ్డ మిసాలు ఉన్నాయి, 17 years దిట్టంగా ఉన్నారు. అప్పుడు ఏజ్ అలా ఉండేది. ఇప్పుడంతా క్యాల్కులేటెడ్ 14.5 చేసి వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ లేరు, ఓన్లీ మొబైల్ ఫిట్ ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఇక్కడికి వచ్చిన తర్వాత గర్ల్స్ నెంబర్ కూడా బాగుండేది. మనకి చిన్న దారి, ఈ కన్స్ట్రక్షన్ లేదు అప్పుడు మనకు. సో వెళ్తూ ఆడపిల్లలు గెలగడం, కొట్టడం అర్థమవుతలేదు. మరి నా ఇదేంది సార్లు టీచర్లతో కూర్చొని ఏంటి అసలు ఇది విచిత్రమైన విషయం ఏంది. ఇక్కడ ఫిలిం నగర్ పిల్లలు, రకరకాల క్యారెక్టర్స్ ఇక్కడ ఉండేది అప్పుడు. సో ఏం చేయాలో అర్థం కాల. ఒకరోజు ఆలోచించడం ఇట్లయితే కాదు, ఒక్కడిని వేసి మొదలెళ్ళాలి. దట్ ఈస్ ఎ టార్గెట్. ఇంకా ఆ రోజు నుంచి వెళ్ళి ఎవరు దొరుకుతారని ఒక డ్రీమ్ అన్నమాట. ఎందుకంటే వాడు తప్పు చేయాలి, రెడ్ హ్యాండెడ్ దొరకాలి, వాడిని కొట్టాలి, అది టార్గెట్ నాది. ఎందుకంటే దట్ విల్ బి ఎగ్జాంపుల్ ఫర్ అదర్ 2500 స్టూడెంట్స్. 2500 మందిని కొట్టలేం కదా మనం. ఎవరినో ఒక ఇద్దరిని బకరా చేయాలో కొట్టాలనే కాన్సెప్ట్. ఆ పాపం అనుకోకుండా 2005 మధ్యలో ఎప్పుడో ఒకటి దొరికింది, విత్ ఆల్ ప్రూఫ్స్.
యూ డోంట్ బిలీవ్ ఇట్, నాకు తెలిసి మీరు 2005లో 7th 8thలో ఉండి ఉంటారు, 8th క్లాస్. అసెంబ్లీ అయింది, అసెంబ్లీ కాగానే వాడిని ఉరికిచ్చి కొట్టాం గ్రౌండ్లో. హనుమంతరావు సార్ నేనున్నా అందరం సార్లు 12 మంది టీచర్ సార్లు, వాడు 7 కురికితే వాడిని కొట్టాలి. సో అక్కడ అర్థమైంది పిల్లలకి ఏంటంటే అరే నా కొడుకులు వదిలేరు మమ్మల్ని. సో ఈ ఇండిసిప్లిన్ స్కూల్లో చేయాలి. సో ఫస్ట్ ఏంటి, ఒకసారి డిసిప్లిన్ అంటూ ఉంటే క్లాస్ రూమ్లో టీచరు ఏమి చెప్పాలని వస్తుందో అది చెప్పగలుగుతుంది. ఈ క్లాస్లో గెలకడం ఉంటే వాళ్ళేడో డిస్టర్బ్ ఉంటుంది, వాళ్ళు బాగా ప్రిపేర్ చేస్తారు. ఇట్స్ నాట్ ఎ జోక్. అలా చేయడం వల్ల చెప్పుకుంటున్నారు ఆఫీస్ లో అయితే టీచర్ తో అయితే మాత్రం మ్యాథ్స్ అంటే కొంచెం భయం కానీ టీచర్ మాత్రం ఏ చిన్న మిస్టేక్ పోయినా దానికి అవమానం చేస్తుంది. టీచర్ ఇది కూడా కట్ చేస్తారు టీచర్ అనేది నేను నాకైతే ఒక కనీసం ప్లస్ సరిగా పెట్టకపోయినా మైనస్ నుంచి వెళ్ళి రాంగ్ గా పెట్టినా సరే దాన్ని రిమార్క్ చేసి అవర్ కట్ అనేది ఏంటి మేడం అంటే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి నేర్చేదాన్ని నేను ఇప్పుడు నువ్వు సెట్ చేసుకుంటే నీకు వేలో నీకు కరెక్ట్ గా అయిపోయింది. ఇప్పుడు నేను వేసుకుంటే ఇంకా తర్వాత మేము మొత్తం ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ బాగా తల్లి కూర్చోబెట్టారు. టైం లేదు కదా. అంటే చెప్పానమాట ఏమున్నాయి మళ్ళీ ఏబిసిడి విని ఈ లైన్గా
చైర్స్. హసీనా మన ప్లేస్ హసీనా ఎగ్జామ్ రాసే వాళ్ళం కదా. కొంచెం వెనక్కి 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 వస్తే వాళ్ళు డాన్స్ చేస్తారు. డాన్స్ చేయాలి. కొంచెం బ్యాక్ రండి అమ్మా, వాళ్ళు అనుకుంటారు. నేను మందు పట్టించుకుని మంచి మమ్మ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. కూర్చోండి. చైర్స్ ఏవబ్బా టీచర్స్ ఎదురున్నాయి.